ఓం. నా సాధన ఎందుకో శూన్యంగా అనిపిస్తోంది. ఇంత ప్రయత్నం చేస్తున్నా నా మనసు ఎందుకిలా ఇంకా చంచలంగానే ఉంది? ఈ ప్రశ్న మీ మనసులో ఎప్పుడైనా మెదిలిందా? ఎంతో శ్రద్ధతో సాధన చేస్తున్నప్పటికీ లోపల ఏదో ఒక వెలితి, ఒక అశాంతి. ఎందుకిలా? ఈ అనుభూతితో మీరు ఒంటరిగా లేరు. చాలామంది సాధకులు ఈ మథనాన్ని అనుభవిస్తూ ఉంటారు. మన ఈ పవిత్రమైన ప్రయాణంలో ఈరోజు ఒక అమూల్యమైన సూత్రాన్ని అర్థం చేసుకోబోతున్నాం. మన సాధనకు ఒక కొత్త వెలుగును, ఒక దృఢమైన పునాదిని అందించే సూత్రమిది. మనం కిందటిసారి అభ్యాసం గురించి మాట్లాడుకున్నాం కదూ. అంటే నిరంతర సాధన ఎంత ముఖ్యమో తెలుసుకున్నాం. కాని ఆ సాధనను కేవలం ఒక క్రియగా కాకుండా మన ఉనికిలో బలంగా వేళ్లూనుకునే ఒక శక్తివంతమైన అనుభవంగా ఎలా మార్చుకోవాలి? మీ ప్రశ్నలకు సమాధానం, మీ అశాంతికి ఉపశమనం ఈరోజు మనకు దొరకబోతోంది. ఈ కొన్ని నిమిషాలు మీ హృదయాన్ని తెరిచి నాతోనే ఉండండి. ఒక అద్భుతమైన జ్ఞానం మనకోసం ఎదురుచూస్తోంది. పతంజలి మహర్షి మనకు అందిస్తున్న ఆ దివ్యమైన తాళం ఈ 14వ సూత్రంలోనే దాగి ఉంది. ఇది మన అభ్యాసాన్ని దృఢంగా మార్చే 3 రహస్యాలను మనకు వెల్లడిస్తుంది. ముందుగా ఈ సూత్రాన్ని నాతో పాటు నెమ్మదిగా భక్తితో జపిద్దాం. ఈ శబ్దతరంగాలు మనలోకి ప్రవహించి మనసుని ప్రశాంతపరచనివ్వండి. సత్తు దీర్ఘకాల నైరంతర్య సత్కారా సేవితో దృఢభూమిః. ఇందులో మొదటి తాళం దీర్ఘకాలం, అంటే చాలా కాలం పాటు. మన సాధన అనేది ఒక్క రోజులోనూ ఒక్క నెలలోనో ఫలించేది కాదు కదా. దానికి ఓర్పు కావాలి. ఒక చిన్న విత్తనం మహావృక్షం అవ్వడానికి సమయం పట్టినట్లే మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు కూడా సమయం పడుతుంది. ఫలితాల కోసం తొందరపడకుండా ప్రక్రియను నమ్మాలి. ఇక రెండవ తాళం నైరంతర్య, అంటే అంతరాయం లేకుండా నిరంతరంగా. ప్రతిరోజూ చేసే చిన్న సాధనలో కూడా ఎంతో శక్తి ఉంటుంది. గంటల తరబడి చేసి మధ్యలో వదిలేయడం కంటే ప్రతిరోజు నిష్ఠగా ఓ 5 నిమిషాలు చేసినా చాలు. ఒక నది తన ప్రవాహాన్ని కొనసాగించడం వల్లే కదా సముద్రాన్ని చేరుతుంది. మన సాధన కూడా అలాంటిదే. ఇక మూడవది, ఇది చాలా ముఖ్యమైన తాళం, సత్కార, అంటే గౌరవంతో, శ్రద్ధతో, ప్రేమతో సేవించడం. మనం చేసే సాధన ఏదో మొక్కుబడిగా ఒక పని అయిపోవాలి అన్నట్టు కాకుండా మన ఆత్మకు మనం సమర్పించుకునే ఒక ప్రేమపూర్వక నివేదనలా ఉండాలి. ప్రతిసారి సాధనకు కూర్చున్నప్పుడు దాన్ని ఒక పవిత్రమైన కర్మగా భావించాలి. చూసారా, ఈ 3 స్వర్ణ తాళాలు కలిసినప్పుడు, అంటే చాలా కాలం పాటు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రేమతో, శ్రద్ధతో చేసిన అభ్యాసం అప్పుడు దృఢభూమిః అవుతుంది. అంటే ఒక బలమైన కదలని పునాది అన్నమాట. అప్పుడు మనసులో వచ్చే ఆ అనవసరమైన సందేహాలు, సాధన చెయ్యాలంటే కలిగే బద్ధకం, ఆ చంచలత్వం, ఇవన్నీ వాటంతట అవే తొలగిపోతాయి. ఎందుకంటే పునాది బలంగా ఉంది కదా. దీన్ని తేలికగా అర్థం చేసుకోవాలంటే మన లక్ష్యం పట్ల గౌరవంతో చాలా కాలంపాటు మధ్యలో ఆపకుండా పట్టుదలతో పాటించే అభ్యాసమే దృఢమైన స్థితి. ఈ మాటలు మీ హృదయాన్ని తాకుతున్నాయని నాకనిపిస్తోంది. అయితే చివరి వరకు నాతోనే ఉండండి. మీకోసం ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం ఎదురుచూస్తోంది. సరే, ఈ సూత్రం మనసులో ఇంకా బలంగా నాటుకుపోవాలంటే ఒక చిన్న కథ చెప్పుకుందామా? ఇది ఒక ఓర్పుగల తోటమాలి కథ. ఒకానొక ఊర్లో ఒక అమ్మగారుండేవారు. ఆమెకు పవిత్రమైన తులసి మొక్కను పెంచాలని ఎంతో కోరికగా ఉండేది. ఒక చిన్న విత్తనాన్ని మట్టిలో నాటారు. కాని రోజులు గడుస్తున్నాయి, పైన ఏ మార్పూ లేదు. మన సాధన కూడా మొదట్లో ఇలాగే అనిపిస్తుంది. అయినా ఆమె నిరాశపడలేదు. ప్రతిరోజు ఒక్కరోజు కూడా మానకుండా, అదే నైరంతర్యం, దానికి కొద్దిగా నీళ్లు పోసేవారు. అంతేకాదు, ఆ పనిని ఎంతో ప్రేమతో చేసేవారు. అదే సత్కారం. ఆ విత్తనంతో మెల్లగా నువ్వు పెరగగలవు అని మాట్లాడేవారు. ఆమెకు ఆతృత లేదు. అయ్యో, ఇంకా మొలకెత్తలేదే అని విత్తనాన్ని తవ్వి చూడలేదు. అలా చేస్తే అది అస్సలు పెరగదని ఆమెకు తెలుసు. ప్రక్రియ మీద నమ్మకముంచారు. చాలా కాలంపాటు ఓర్పుతో ఎదురుచూశారు. అదే దీర్ఘకాలం. అలా ఓ అందమైన ఉదయం ఒక చిన్న పచ్చని మొలక భూమిని చీల్చుకుని బయటకొచ్చింది. ఆమె ఓర్పు, ఆమె నిరంతర సాధన, ఆమె ప్రేమ ఆ జీవానికి ఒక దృఢమైన పునాదిని సృష్టించాయి.
మన సాధన కూడా అంతే. చూసారా, ఆ తోటమాలి మనకు ఎంత గొప్ప పాఠం నేర్పారో. మరి ఆ పాఠాన్ని మనం కూడా మన అంతరంగ తోట కోసం ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు చూద్దాం. మొదటగా మీకు బాగా ఇష్టమైన ఓ చిన్న సాధనను ఎంచుకోండి. అది ధ్యానం, జపం ఏదైనా కావచ్చు. దానికి ప్రతిరోజూ తప్పకుండా కేవలం 5 నిమిషాలు ఇవ్వండి. ప్రారంభించే ముందు కళ్ళు మూసుకుని, ఇది నా ఆత్మ కోసం నేను చేసుకుంటున్న ఒక ప్రేమచర్య అని అనుకోండి. ఫలితాల కోసం అస్సలు చూడకండి. మీ పని ప్రేమగా మీరు చేయండి, అంతే. గుర్తుంచుకోండి, మీ సాధన ఆ పవిత్రమైన విత్తనం లాంటిది. దానికి కాస్త సమయం, నిలకడ, మీ ప్రేమను అందిస్తే చాలు. అది తప్పకుండా వికసించి తీరుతుంది. ఇలా మన అభ్యాసం దృఢంగా, స్థిరంగా మారినప్పుడు అప్పుడు మనం ప్రయాణంలో తర్వాతి మెట్టు ఎక్కడానికి సిద్ధంగా ఉంటాం. అదే నిజమైన వైరాగ్యం. దాని స్వభావమేంటో మనం మన తదుపరి సూత్రంలో కలిసి తెలుసుకుందాం. వెళ్లే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. ఈరోజు మీరు ప్రేమతో నాటాలనుకుంటున్న ఆ సాధన అనే చిన్న విత్తనమేది? ఈ యాత్రలో మనం ఇంతకుముందు తెలుసుకున్న ఎన్నో అందమైన విషయాలు కూడా ఉన్నాయి. మీ అవగాహనను ఇంకాస్త లోతుగా చేసుకోవడానికి ఆ ప్లేలిస్ట్ను కూడా చూడండి. మన ఈ పవిత్రమైన ప్రయాణం ఇలాగే కలిసి కొనసాగాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఆ గంట సింబల్ను తాకండి. మీ అభ్యాసం దీర్ఘకాలం సాగాలి, నిరంతరాయంగా ఉండాలి, మరియు దైవిక ప్రేమతో నిండి ఉండాలి. మీ హృదయం శాంతిలో తన దృఢమైన పునాదిని కనుగొనాలి. ఓం శాంతి శాంతి శాంతి.